తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. అమరావతిని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యం. లక్షలాది మంది వైద్యులు, నర్సులు తయారవ్వాలి. బైసర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నారా చంద్రబాబు నాయుడు. కాన్వాయ్లకు కత్తెర వేసిన ఏపీ ప్రభుత్వం. ఇంధన పొదుపు కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం. ఊబర్ గ్లోబల్ టీంతో లోకేష్ భేటీ. టెక్నాలజీ, మొబిలిటీ, భవిష్యత్ రవాణాపై కీలక చర్చలు. తైవాన్ అంశంపై అమెరికాకు చైనా హెచ్చరికలు. ట్రంప్, జిన్పింగ్ భేటీపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి. తెలంగాణలో మెగా గ్రోత్ కారిడార్కు రూపకల్పన. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ అభివృద్ధికి ఓఆర్ఆర్ల నిర్మాణం. బీజాపూర్ అడవుల్లో భారీ మావోయిస్ట్ డంప్ బయటపడింది. 65 లక్షల రూపాయల నగదు, అత్యాధునిక ఆయుధాలు స్వాధీనం. సిరిసిల్లలో ఘోర రోడ్డు ప్రమాదం. బస్టాప్ వద్ద వేచి ఉన్న వారిపైకి దూసుకెళ్లిన కారు. మహిళ మృతి. కోర్టులో లాయర్ డ్రెస్ లో మమతా బెనర్జీ. కలకత్తా హైకోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన మాజీ సీఎం. మోదీ పొదుపు సందేశం దేశవ్యాప్తంగా చర్చ. స్కూటర్ పై ఎమ్మెల్యే, బైక్ పై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్. ఏపీ కేబినెట్ లో కీలక చర్చలు. పొదుపు చర్యలు, వర్క్ ఫ్రం హోం పై ఫోకస్. కరీంనగర్ గోల్డ్ చోరీ కేసులో 3 అరెస్ట్. దేశవ్యాప్తంగా చోరీలకు పాల్పడిన ముఠా. కేరళం కొత్త ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ పేరు ఖరారు. కాంగ్రెస్ లో కొత్త శకం ప్రారంభం. రాజధాని అమరావతిని దేశంలోనే వైద్య, విద్యా హబ్గా తీర్చిదిద్దాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కిమ్స్ ఆధ్వర్యంలో నిర్మించనున్న బైసర్ స్కిల్ యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సంస్థ ద్వారా ప్రతి ఏడాది 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. 500 పడకల ఆసుపత్రి, 250 మెడికల్ సీట్లు, నర్సింగ్ మరియు పారామెడికల్ కోర్సులతో ఆరోగ్య రంగానికి నూతన దిశ చూపనున్నట్టు పేర్కొన్నారు. పరిశ్రమలకు అనుమతులు వేగంగా ఇస్తామని, యువతకు త్వరగా ఉద్యోగాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాన్వాయ్లలో వాహనాల సంఖ్య తగ్గించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై జిల్లాల పర్యటనల్లో కాన్వాయ్ వాహనాలను సగానికి కుదించాలని అధికారులకు ఆదేశించారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన ఇంధన పొదుపు చర్యల్లో భాగంగానే 11 నుంచి 4కు చేరిన కాన్వాయ్ సంఖ్య. మంత్రి నారా లోకేష్ కూడా తన కాన్వాయ్ను 2 వాహనాలకే పరిమితం చేయాలని భద్రతా సిబ్బందికి సూచించారు. మంత్రులు సైతం ఒక్కో వాహనంలోనే కార్యక్రమాలకు హాజరవుతూ పొదుపు చర్యలకు మద్దతు తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్, ఊబర్ గ్లోబల్ సీఈఓ కోస్టో షాహీ నేతృత్వంలోని ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో కీలక సమావేశం నిర్వహించారు. టెక్నాలజీ, మొబిలిటీ, ఇన్నోవేషన్, స్కిల్లింగ్, భవిష్యత్ పట్టణ రవాణా వ్యవస్థలపై విస్తృతంగా చర్చించినట్టు లోకేష్ తెలిపారు. ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న గ్లోబల్ లీడర్లతో ఆలోచనలు పంచుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ భేటీ రాష్ట్రంలోని ఆధునిక రవాణా, సాంకేతిక రంగాల అభివృద్ధికి దోహదపడనుందని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 9 ఏళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తూ అధ్యక్షుడు జిన్పింగ్ తో కీలక ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన సమావేశంలో తైవాన్ అంశం ప్రధాన చర్చగా నిలిచింది. తైవాన్ సమస్యను సరిగ్గా పరిష్కరించకపోతే అమెరికా, చైనా మధ్య ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని జిన్పింగ్ హెచ్చరించినట్టు చైనా మీడియా వెల్లడించింది. ఇరు దేశాలు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వామ్య దేశాలుగా ముందుకు సాగాలని జిన్పింగ్ సూచించారు. ట్రంప్ మాత్రం జిన్పింగ్ ను గొప్ప నాయకుడిగా ప్రశంసిస్తూ ఈ పర్యటనతో అమెరికా, చైనా సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పట్టణాభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. రాబోయే ఎయిర్పోర్ట్లను దృష్టిలో పెట్టుకుని మెగా గ్రోత్ కారిడార్ అభివృద్ధి చేపట్టాలని సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సోలార్ ఎనర్జీ, స్మార్ట్ పోల్స్, ఎస్టీపీలతో ఆధునిక పట్టణ ప్రణాళిక అమలు చేయాలని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణలో ఏఐ వినియోగంపై నిపుణుల సలహాలు తీసుకోవాలని సీఎం సూచించారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం కారిడార్ భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధికి కీలకమని ఆయన స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్లో భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయి. బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ పరిధిలో భూమిలో దాచిన ఆయుధాల డంప్ను పోలీసులు గుర్తించారు. ఈ ఆపరేషన్లో AK-47 ఇన్సాస్ రైఫిళ్లతో సహా 32 అత్యాధునిక ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 65 లక్షలకు పైగా నగదును కూడా సీజ్ చేశారు. లొంగిపోయిన మావోయిస్టుల సమాచారంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు అధికారులు తెలిపారు.
అడవుల్లో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతుండగా మావోయిస్టుల నెట్వర్క్ కు ఇది పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ బయటపడింది. గంభీరావుపేట మండలం గజసింగారం స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో స్కార్పియో కారు అదుపు తప్పింది. బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లక్ష్మి అనే 35 ఏళ్ల మహిళ మృతి చెందగా మరో మహిళతో పాటు ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మమతా బెనర్జీ మరోసారి న్యాయవాది దుస్తుల్లో కలకత్తా హైకోర్టుకు హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింసపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాల విచారణలో ఆమె స్వయంగా వాదనలు వినిపించారు. టీఎంసీ కార్యకర్తలు పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడుల అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాన న్యాయమూర్తి సుజోయ్ పాల్ సమక్షంలో జరిగిన ఈ విచారణ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేసు తదుపరి విచారణపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపు దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. పశ్చిమ బెంగాల్లోని ఓ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణిమ చక్రవర్తి స్కూటర్పై అసెంబ్లీకి చేరుకొని రాష్ట్ర ఆర్థిక వనరులను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మరోవైపు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముంబైలోని విధాన్ భవన్ నుంచి మోటార్ బైక్పై వెళ్లడం ఆకర్షణగా మారింది. ఇంధన పొదుపు, సరళ జీవన విధానంపై నేతలు ఇస్తున్న సందేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్రాన్స్ఫార్మింగ్ యూపీ కాన్క్లేవ్లో రాష్ట్ర అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత 9 ఏళ్లలో ఉత్తరప్రదేశ్లో జరిగిన మార్పులను ప్రస్తుత తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 9 ఏళ్ల క్రితం చిన్నారులుగా ఉన్నవారు ఇప్పుడు యువతగా మారారని, అప్పటి యూపీ పరిస్థితులు ఇప్పటి అభివృద్ధి మధ్య తేడాను అర్థం చేసుకోవాలని సూచించారు. వ్యవస్థలో ఎప్పటికప్పుడు ఉన్నవారికి మార్పులు స్పష్టంగా కనిపించకపోయినా కొంతకాలం తర్వాత వచ్చేవారికి అభివృద్ధి స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. భారత్ ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిక్స్ చైర్మన్గా భారత్ సభ్య దేశాల మధ్య నిర్మాణాత్మక, స్వేచ్ఛాయుత చర్చలకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఇప్పటి వరకు 80కి పైగా బ్రిక్స్ సమావేశాలు నిర్వహించి వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేశామని తెలిపారు. ద్వైపాక్షిక, బహుపాక్షిక వేదికల మధ్య సభ్య దేశాలు నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నాయని అన్నారు. సంక్లిష్ట, అనిశ్చిత ప్రపంచ పరిస్థితుల్లో పరస్పర అభిప్రాయాల మార్పిడి మరింత అవసరమైందన్నారు. కొత్త సభ్య దేశాల సమగ్ర భాగస్వామ్యం, సంస్థాగత అభివృద్ధిపై చర్చలు కొనసాగుతున్నాయని, బ్రిక్స్ ఏకాభిప్రాయాన్ని అన్ని దేశాలు గౌరవించాలని జైశంకర్ స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాజియాబాద్లో నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ప్రెసిడెంట్స్ కలర్ పురస్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ గౌరవం ఏ దళానికైనా అత్యంత గర్వకారణమని అన్నారు. గత 20 ఏళ్లలో ఎన్డీఆర్ఎఫ్ అంకితభావంతో పనిచేసి దేశ ప్రజల విశ్వాసాన్ని సంపాదించిందని అన్నారు. ఆపద సేవ సదైవ సర్వత్రా అనే నినాదంతో వరదలు, భూకంపాలు, తుఫాన్లు వంటి విపత్తు పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అద్భుత సేవలు అందించారని కొనియాడారు. దేశంలో ఎక్కడ విపత్తు వచ్చినా ఎన్డీఆర్ఎఫ్ యూనిఫామ్ కనిపిస్తే ప్రజల్లో ధైర్యం కలుగుతుందని అమిత్ షా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ దళం విశ్వాసం, గౌరవం సంపాదించిందని తెలిపారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగింది. దాదాపు 40కి పైగా ఎజెండా అంశాలపై చర్చ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పొదుపు చర్యలపై ప్రత్యేకంగా మంత్రివర్గం సమీక్షించింది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం కల్పించే అంశంపైన కీలక చర్చలు జరిగాయి. భారీ పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధి, డేటా సెంటర్లు, ఆటోమొబైల్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, శుద్ధ ఇంధన ప్రాజెక్టులకు ఆమోదం లభించే అవకాశం ఉన్నట్టు సమాచారం. సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ఇతర మంత్రులు హాజరయ్యారు. కరీంనగర్లో సంచలనం సృష్టించిన బంగారం చోరీ కేసులో పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేశారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం వెల్లడించిన వివరాల ప్రకారం 13 మంది నిందితులు కలిసి 161 తులాల బంగారం, 112 క్యారెట్ల వజ్రాభరణాలు దోచుకెళ్లారు. చోరీకి ముందు ధర్మపురిలో ఆశ్రయం పొందిన నిందితులు ఘటన తర్వాత 3 బృందాలుగా విడిపోయి పరారయ్యారు. ప్రధాన నిందితుడు సుబోధ్ సింగ్ నేతృత్వంలోని ముఠా బీహార్, బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా చోరీలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. తెలంగాణలో ఇలాంటి హైటెక్ దోపిడీ జరగడం ఇదే తొలిసారని సిపి పేర్కొన్నారు. కేరళం కొత్త ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ను కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. గత 11 రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ మల్లికార్జున ఖర్గే ఈ నిర్ణయం వెల్లడించారు. ఎమ్మెల్యేల మెజారిటీ మద్దతుతో సతీశన్ సీఎం రేసులో ముందంజ వేశారు. కేరళంలో కొత్త శకం ప్రారంభం కానుంది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా అందరం కలిసి మార్పు తీసుకురాగలం అని సతీశన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గవర్నర్ను కలిసే అంశంపై పార్టీ సంకీర్ణ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. యూడీఎఫ్ ఘన విజయం తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.